లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నియోజకవర్గానికి 2 నుంచి 3 పేర్లతో కమిటీ సిద్దం చేసిన ఓ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల కమిటీ భేటీలో నేతల మధ్య వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతమైంది. 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు 380 మంది ఆశావహులు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీలు పంపించిన ఈ జాబితాపై సుదీర్ఘంగా చర్చించిన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరో జాబితాను సిద్దం చేసింది. సగటున నియోజకవర్గానికి 3 పేర్ల చొప్పున దాదాపు 50 పేర్లతో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపుతున్నట్లు సమాచారం. ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమీక్షలో సభ్యుల మధ్య వాడీవేడి చర్చలు సాగాయి. మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి పేరును మాజీ మంత్రి డీకే అరుణ ప్రతిపాదించగా ఆయన పోటీకి ఆసక్తిగా లేరని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి పోటీకి వెనక్కి తగ్గితే ఎలా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. అలాంటప్పుడు తన అనుచరులకు అసెంబ్లీ టికెట్లు ఎందుకు ఇప్పించుకున్నారని ఆమె నిలదీశారు. నాగర్ కర్నూలు నుంచి సతీష్ మాదిగ పేరును కూడా జాబితాలో చేర్చాలని డీకే అరుణ సూచించారు. అర్హత ఉన్న వారి పేర్లను మాత్రమే జాబితాలో ఉంచాలని సంపత్ కుమార్ సూచించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ ఏ అర్హత ఉందని ఏఐసీసీ కార్యదర్శులుగా ఎంపికయ్యారని ప్రశ్నించారు. డీకే అరుణ వాదనను కుంతియా సమర్థించి సతీష్ మాదిగ పేరును కూడా జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి మధు యాష్కి పేరును జాబితాలో చేర్చడంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచా లేక భువనగిరి నుంచా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మధు యాష్కి తేల్చుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు. అదేవిధంగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని మధు యాష్కి మిగతా నేతలు కూడా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.